గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అభిషేక జల్లుల్లో శ్రీ మలయప్ప స్వామి దివ్య కటాక్షం. తిరుమల క్షేత్రంలో ఘనంగా శ్రీవారి జ్యేష్ఠాభిషేకం. శ్రీ సీతారామచంద్రమూర్తికి అష్టోత్తర శతకలశాభిషేకం. తిరుపతి కోదండ రామాలయంలో జ్యేష్ఠ పూర్ణిమ ఉత్సవం. శ్రీ గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం. తిరుపతిలో ఆగమోక్తంగా ధ్వజ అవరోహణం. పల్లకిపై మోహిని అవతారంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడి దర్శనం. అప్పలాయగుంటలో వేడుకగా కొనసాగుతున్న బ్రహ్మోత్సవం. కళ్యాణోత్సవంలో జానకీరాముల సోయగం. ఒంటిమిట్ట క్షేత్రంలో జ్యేష్ఠ పూర్ణిమ కైంకర్యం. ఇలా వైకుంఠం తిరుమల క్షేత్రంలో శ్రీవారి జ్యేష్ఠాభిషేక మహోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. అశేష భక్తకోటి, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడి మనోహర అభిషేక సేవను ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించి పరవశించారు. ఏటా జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ నక్షత్రానికి ముగిసేలా 3 రోజుల పాటు తిరుమలలో అభిధేయక అభిషేకం పేరుతో ఈ జ్యేష్ఠాభిషేకాలను నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా ఆఖరి రోజైన బుధవారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి అభిషేకం నయన మనోహరంగా జరిగింది. కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీనివాసుడు ఉత్సవ ప్రియుడు. నవనవోన్మేషంగా సాగే శ్రీవారి ఉత్సవాల్లో జ్యేష్ఠాభిషేకాలు ఎంతో పవిత్రమైనవి, అపురూపమైనవి. అత్యంత పురాతనమైన శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా, తరుగు రాకుండా పరిరక్షించేందుకు కవచాలను ధరింపచేసి ఏడాది పొడవునా అభిషేకాది క్రతువులను నిర్వహిస్తారు. ఏడాదికోమారు జ్యేష్ఠమాసంలో జరిగే జ్యేష్ఠాభిషేక ఉత్సవాల్లో మాత్రమే భక్తులకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారి కవచరహిత దర్శన భాగ్యం లభిస్తుంది. ఈ నెల 9వ తేదీ నుండి 11వ తేదీ వరకు జరిగే జ్యేష్ఠాభిషేకంలో భాగంగా 3వ రోజైన బుధవారం ఉదయం కళ్యాణోత్సవ మండపంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారి ఉత్సవాలను ప్రత్యేక స్నానపీఠంపై వేంచేపు చేసిన అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, సంకల్పం, అగ్ని ప్రతిష్ఠ, శతకలశ, నవకలశ ప్రతిష్టలతో కలశారాధన జరిపారు. అనంతరం శాంతి హోమం నిర్వహించి హోమ తిలకాన్ని స్వామి అమ్మవార్లకు దిద్దారు. పురుష సూక్తం, శ్రీ సూక్తం, భూసూక్తం పఠిస్తూ టీటీడీ జీయంగార్లు బంగారు కలశాలతో పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలను అందజేస్తుండగా అర్చకులు ఉభయ దేవేరి సమేత శ్రీ మలయప్ప స్వామి వారికి శిరసాది పర్యంతం స్నపన తిరుమంజనం నిర్వహించారు. పొంచి మచ్చమైన నాటి పొలసు కంపులువాయ సంచుల పన్నీట మజ్జన మార్పరే. పొంచి మచ్చమైన నాటి పొలసు కంపులువాయ సంచుల పన్నీట మజ్జన మార్పరే. అంచకూర్మ వరాహములై నట్టి సొగటు తీర. అంచకూర్మ వరాహములై నట్టి సొగటు తీర. మించకప్పూర ధూళి మెత్తరి మేనను.
శ్రీ వెంకటేశ్వరునికి చెలి అలమేలు మంగ ఓవరిగా నెలకొని ఉరముపై ఉన్నది. ఆపై వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ పవిత్ర కలశ జలాలతో సహస్ర ధరల నడుమ అభిషేకం పూర్తి చేసి తులసి పుష్పమాలను సమర్పించి ధూపదీప నివేదనలతో కర్పూర హారతులు సమర్పించారు. శ్రీవారి భక్తకోటి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో జ్యేష్ఠాభిషేక మహోత్సవాన్ని తిలకించి పరవశించారు. నరసింహపు గదరు నాటి వామనపు జీడు పరశురాముని గబ్బు పచ్చి వీడను. నరసింహపు గదరు నాటి వామనపు జీడు పరశురాముని గబ్బు పచ్చి వీడను. ఈ కార్యక్రమంలో టీటీడీ పెద్దజీయ స్వామి, చిన్నజీయ స్వామి, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి దంపతులు, పేష్కా రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో బుధవారం జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా స్వామివారికి అష్టోత్తర శతకలశాభిషేకాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలో సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి, శ్రీకృష్ణ స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేక స్నానపీఠంపై కొలువుదీర్చారు. అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు నందకుమార్ దీక్షితుల ఆధ్వర్యంలో ఋత్విక్కులు విశ్వక్సేన పూజ, పుణ్యహవాచనం, రక్షాబంధన పూజ, అంకురార్పణ, రక్షాబంధనం, ఉక్త హోమాలను ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం 108 కలశాల్లో నింపిన పరిమళ ద్రవ్యాలతో మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చారణల నడుమ శ్రీ కోదండరామస్వామి వారికి, సీతమ్మ తల్లికి, శ్రీ లక్ష్మణ స్వామి, శ్రీకృష్ణ స్వామి వార్లకు కనులు పండుగ స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. ఆపై సేవాకాలం శాత్తుమొర ఆస్థానం జరిపి భక్తులకు ప్రసాద వితరణ చేశారు. దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ రామ దశరథ రామ నిజ సత్య కామ నమో నమో కాకుత్స రామ రామ దశరథ రామ. కరుణానిధి రామ కౌసల్యానందన రామ పరమ పురుష సీతాపతి రామ. కరుణానిధి రామ కౌసల్యానందన రామ పరమ పురుష సీతాపతి రామ. శరధి బంధన రామ శరధి బంధన రామ సవన రక్షక రామ గురుతర రవివంశ కోదండ రామ. శరధి బంధన రామ సవన రక్షక రామ గురుతర రవివంశ కోదండ రామ రామ దశరథ రామ. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు కన్నుల పండుగ జరుగుతున్నాయి. ఈ నెల 7వ తేదీ నుండి 11వ తేదీ వరకు 5 రోజుల పాటు జరిగే తెప్పోత్సవాల్లో భాగంగా 4వ రోజైన మంగళవారం రాత్రి శ్రీ పద్మావతి అమ్మవారికి గజవాహన సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. స్వర్ణ మణిమయ వజ్ర శోభిత రత్నాభరణాలు, పుష్పమాలలతో ముగ్ధ మనోహరంగా అలంకార శోభితులైన శ్రీ పద్మావతి అమ్మవారిని అర్చకులు గజవాహనంపై ఆసీనులను చేసి విశేష ఆరాధనలతో సేవించి హారతులు సమర్పించారు. ఆపై భక్తుల జయ జయ ధ్వనులు, కళా ప్రదర్శనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ తిరుచానూరు క్షేత్ర మాడవీధులలో హరిదేవేరి శ్రీ పద్మావతి దేవి గజవాహన సేవ కనులు పండుగగా జరిగింది.
జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ ప్రియురాలవై హరికి బెరసితివమ్మా అమ్మా జయలక్ష్మీ వరలక్ష్మీ సంగ్రామ వీరలక్ష్మీ ప్రియురాలవై హరికి బెరసితివమ్మా అమ్మా. తిరుపతిలోని అతి పురాతన వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ధ్వజ అవరోహణంతో అంగరంగ వైభవంగా పరిసమాప్తమయ్యాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జూన్ 2వ తేదీ నుండి 10వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తజన సంద్రంగా జరిగాయి. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనార్థం తరలివచ్చే భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకునే మరో ఆలయం తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయం. తిరుపతి పట్టణానికి ఆధ్యాత్మిక వైభవాలను అందిస్తున్న అద్భుత ఆలయాల సముదాయం శ్రీ గోవిందరాజస్వామి వారి దేవాలయం. ఎంతో చారిత్రక వైభవాన్ని కలిగిన వైష్ణవ క్షేత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు టీటీడీ ఆధ్వర్యంలో ఈ నెల 2వ తేదీ నుండి 10వ తేదీ వరకు మంగళకరంగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా చివరి రోజైన మంగళవారం సాయంత్రం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి బంగారు తిరుచిపై కొలువుతీరి మంగళ వాయిద్యాల నడుమ మాడవీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయప్రదానం చేశారు. అనంతరం ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద ఉత్సవమూర్తులను వేంచేపు చేసి గరుడ గద్యం చెబుతూ గరుత్మంతునికి అభిషేకం నిర్వహించారు. ఆపై గరుడ ధ్వజ అవరోహణాన్ని ఆగమోక్తంగా నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. స్వస్తి సూక్తంతో స్వామివారి పాదాల చెంత గరుడ ధ్వజపటాన్ని ఉంచి పూజలు నిర్వహించారు. ఆలయంలోని యాగశాలలో వైదిక క్రతువులు నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. అనంతరం కంకణ భట్టర్ అర్చకులకు ఆలయ మర్యాదలతో వస్త్ర బహుమానం అందజేశారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారు అభయ హస్తంతో ప్రసన్నమూర్తిగా అనుగ్రహిస్తున్న పావన క్షేత్రం అప్పలాయగుంట. తిరుపతి జిల్లా వడమాలపేట మండలం అప్పలాయగుంటలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. తిరుపతికి సమీపంలోని అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అప్పలాయగుంట క్షేత్రంలో ఈ నెల 6వ తేదీ నుండి 15వ తేదీ వరకు స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు నవాహ్నిక దీక్షతో ఆగమోక్తంగా జరుగుతాయి. ఈ సందర్భంగా బుధవారం ఉదయం శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తిని నవరత్న ఖచిత పసడి ఆభరణాలతో జగాలను మోహింపచేసే జగన్మోహిని అవతారంలో దేదీప్యమానంగా అలంకరించి పల్లకిపై ఆసీనులను చేశారు. అర్చకులు స్వామివారికి పూజాధికాలను పూర్తి చేసిన అనంతరం మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ అప్పలాయగుంట క్షేత్ర వీధులలో స్వామివారి పల్లకి ఉత్సవం నయనానందకరంగా జరిగింది. ఇక వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి మంగళవారం సాయంత్రం కళ్యాణ మహోత్సవం
నందనందనంగా జరిగింది. చక్కని వేదికపై స్వర్ణశోభిత తిరువాభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకృతులైన శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చిన అర్చకులు ఆగమోక్తంగా వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం భక్తుల గోవింద నామస్మరణలు, వేద మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి తిరుకళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించి ఆనంద కర్పూర నీరాజనాలు అందజేశారు. చూచి చూచి నీ పెండికి శోభాన పాడి ముగాక నీ చేతలిట్టివని మేమించగలమా? అనంతరం మంగళవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి ఆలయ మాడవీధులలో సర్వభూపాల వాహన సేవ వేడుకగా జరిగింది. భక్తులు స్వామివారి వాహన సేవలో పాల్గొని అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి భక్తి పరవశంతో ఓలలాడారు. హరి నీవే సర్వాత్మకుడవు ఇరవగు భావన నీయగదే. హరి నీవే సర్వాత్మకుడవు ఇరవగు భావన నీయగదే. హరి నీవే సర్వాత్మకుడవు. చూడక మానవు చూచేటి కన్నులు ఏడనేవైన ఇతరములు. చూడక మానవు చూచేటి కన్నులు ఏడనేవైన ఇతరములు. నీడల నిల్తా నీరూపములని నీడల నిల్తా నీరూపములని ఈడుబడని తెలివియగదే. హరి నీవే సర్వాత్మకుడవు ఇరవగు భావన నీయగదే. ఏకశిలా నగరంగా వినుతికెక్కిన ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో జానకీరాముల కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో జ్యేష్ఠమాసం పూర్ణిమ సందర్భంగా అర్చకులు సీతారామ కళ్యాణాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. సీతమ్మ సమేత శ్రీ కోదండరామస్వామి వారి ఉత్సవమూర్తులను స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి కళ్యాణ మండపంలో చూడచక్కటి వేదికపై కొలువదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధరణ, మాంగళ్య పూజ తదితర క్రతువులను నిర్వహించారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ జానకీరాముల కళ్యాణాన్ని కనుల పండుగ పూర్తి చేశారు. రామనామ స్మరణలు చేస్తూ భక్తులు సీతారాముల కళ్యాణాన్ని మనసారా వీక్షించి ముగ్ధులయ్యారు. మణిబాసికమును నుదుటను గట్టి పారాణిని పాదాలకు గట్టి
హర్యానా రాష్ట్రం కురుక్షేత్రలో టీటీడీకి అనుబంధంగా ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఆగమోక్తంగా జరుగుతున్నాయి. జూన్ 7వ తేదీ నుండి 15వ తేదీ వరకు టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా కొనసాగుతున్న స్వామివారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని బుధవారం ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తిని నవరత్న ఖచిత బంగారు ఆభరణాలు పట్టు పీతాంబరాలతో జగన్మోహిని అవతారంలో దేదీప్యమానంగా అలంకరించి పల్లకిపై ఆసీనులను చేశారు. అర్చకులు స్వామివారికి పూజాధికాలను పూర్తి చేసి హారతులు సమర్పించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల గోవిందనామ స్మరణల నడుమ ఆలయ వీధులలో శ్రీ వెంకటేశ్వర స్వామివారి పల్లకి ఉత్సవం నయనానందకరంగా జరిగింది. ఇక వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి స్వామివారికి సర్వభూపాల వాహన సేవ జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి సర్వభూపాల వాహనంపై వేంచేపు చేసిన అర్చకులు విశేష ఆరాధనలతో సేవించారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో స్వామి అమ్మవార్లకు సర్వభూపాల వాహన సేవ కనువిందుగా సాగింది. సర్వభూపాల వాహనము పైన వేడుకగా ఏలికగా సర్వభూపాల వాహనము పైన వేడుకగా ఏలికగా భువనైక బాలకర శేష శైలనుత భక్తజాల శృతిగానలోల సొగసుగనగ పురుతగ తగ మెరియగ సిరిధొనలి సరస్వతి మలలోని తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ సౌజన్యంతో బుధవారం అన్నమాచార్య కళామందిరంలో నిరంతరంగా ఉపనిషత్తుల సందేశం అనే కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. జూన్ 11వ తేదీ జాతీయ గీతా ప్రచార సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం ఉదయం 7 నుండి రాత్రి 7 గంటల వరకు నిరంతరాయంగా జరుగుతుంది. ధర్మ ప్రచార పరిషత్ ప్రోగ్రాం అసిస్టెంట్ పొన్నా కృష్ణమూర్తి ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఉదయం జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో తైత్తిరీయోపనిషత్, మాండుక్యోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు, కేనోపనిషత్తు, ఐతరేయోపనిషత్తు, కఠోపనిషత్తు అనే అంశాలపై నిర్విరామంగా ఈ వ్యాఖ్యానం కొనసాగుతుంది. ఈ పవిత్రమైన కార్యక్రమం ఈరోజే ఎందుకు పెడుతున్నాము అంటే, ఈ ఉపనిషత్తులు అనేది జ్ఞానానికి సంబంధించింది. ఆ పరిపూర్ణత అన్న పదానికి ఆ పర్వదినంగా పౌర్ణమిని నిర్ణయించడం జరిగింది. ఇది ప్రధానమైనటువంటి అంశం. అందుకోసం ఇక్కడ మనం స్వామి యొక్క నిర్గుణతత్వమైనటువంటి విషయాన్ని, అన్నమాచార్యుల వారు వచించినటువంటి విషయాన్ని అన్నిటిని కూడా ఈ యొక్క ఉపనిషత్తులో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. భగవంతుడు అంటే ఏదో ఆయన నిల్చొని చతుర్భుజుడై రత్నఖచిత కిరీటాన్ని ధరించి పట్టు పీతాంబరాలు ఇవన్నీ ఉంటేనే భగవంతుడు అనేది సర్వసామాన్యంగా అందరూ అనుకునేది. కానీ భగవంతుడు అంటే ఏంటి అనేది ఈ యొక్క ఉపనిషత్తుల్లో మాత్రమే మనకు పరిపూర్ణంగా ఆ అర్థం దొరుకుతుంది. ఏ ఉపనిషత్తు అయినా కూడా శాంతి మంత్రంతోనే ప్రారంభం చేస్తాం. తిరుపతి పట్టణం జయ జయ శంకర హరహర శంకర నామస్మరణతో పులకించింది. నడిచే దైవంగా ప్రసిద్ధి చెందిన కంచిమఠం పీఠాధిపతులు శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారి 132వ జయంతి సందర్భంగా తిరుపతి పట్టణంలో మంగళవారం సాయంత్రం శోభాయాత్ర ఘనంగా జరిగింది. తిరుపతిలోని కపిలతీర్థం నుండి కంచిమఠం వరకు ఉత్సవ శోభితంగా సాగిన శోభాయాత్రలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ శోభాయాత్ర కార్యక్రమంలో కంచిమఠం 70వ పీఠాధిపతులు శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి మహాస్వామివారు, 71వ పీఠాధిపతులు శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి శంకరాచార్య స్వామివారు, తిరుపతి శాసనసభ్యులు ఆరని శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా
ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతిలోని భారతీయ విద్యా భవన్ ఆవరణలో బుధవారం లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ విశేషంగా హోమ కార్యక్రమాలను నిర్వహించారు. జ్యేష్ఠ మాసం పౌర్ణమి తిథిని పురస్కరించుకుని భవన్స్ ప్రాంగణంలో పాఠశాల యాజమాన్యం ప్రత్యక్ష పర్యవేక్షణలో అఖిల ఐశ్వర్యప్రదాయకమైన శ్రీ లక్ష్మీ హోమం, అన్నపూర్ణ భవానీ ప్రసాద సిద్ధిప్రద అవహంతి హోమాలను పండితులు శాస్త్రోక్తంగా వేదోక్తంగా సంకల్పపూర్వకంగా పూర్తి చేసి పూర్ణాహుతి సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్వి యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ పోలూరి మురళి, హెచ్డిపిపి కార్యదర్శి శ్రీరామ రఘునాథ్, డిఈఓ వెంకట సునీల్, భవన్స్ డైరెక్టర్ ఎన్ సత్యనారాయణరాజు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. దేశ భవిష్యత్తుకు పునాదులైన విద్యార్థులకు హిందూ సనాతన ధర్మం బోధించి నైతిక విలువలను పెంపొందించే లక్ష్యంతో టీటీడీ త్వరలో సద్గమయ అనే వినూత్న కార్యక్రమాన్ని చేపట్టనుంది. తిరుపతిలోని శ్వేత భవనంలో జూన్ 16వ తేదీ నుండి 19వ తేదీ వరకు 3 రోజుల పాటు నిర్వహించనున్న ఈ ప్రత్యేక కార్యక్రమంలో తిరుమల, తిరుపతిలోని టీటీడీ అనుబంధ పాఠశాలలకు చెందిన విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు. ఈ కార్యక్రమంలో తిరుమలలోని ఎస్వి హైస్కూల్, అలాగే తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి హైస్కూల్, ఓరియంటల్ హైస్కూల్, ఎస్వి హైస్కూల్, శ్రీ కోదండరామస్వామి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్, ఎస్పీ గర్ల్స్ హైస్కూల్, తాటితోపులోని ఎస్కేఎస్ హైస్కూల్ పాఠశాలలకు చెందిన విద్యార్థులతో పాటు ఇతర పాఠశాలలకు చెందిన ఔత్సాహిక విద్యార్థులు కూడా పాల్గొనవచ్చు. ఇందులో భాగంగా మంగళవారం శ్వేత భవనంలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ సమావేశ మందిరంలో ఆయా పాఠశాలలకు చెందిన హెడ్ మాస్టర్లు, అధ్యాపకులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీరామ రఘునాథ్ ప్రత్యేకంగా మాట్లాడారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ గతంలో అనేక ధార్మిక, ఆధ్యాత్మిక శిక్షణకు సంబంధించినటువంటి కార్యక్రమాలు గతంలో ఎన్నో నిర్వహించడం జరిగింది. ఇప్పుడు కూడా మరింత ఉత్సాహంతో మరికొన్ని కార్యక్రమాలు చేయాలన్న ఆకాంక్షతో కొన్ని కార్యక్రమాలు తలపెట్టడం జరిగింది. ఆ కార్యక్రమాల్లో మొదటిగా సద్గమయ అనే ఒక కార్యక్రమాన్ని ఈ నెల 16వ తేదీ నుంచి 19వ తేదీ వరకు 4 రోజుల పాటు నిర్వహించుకోవడానికి మనకు ఆ పరమేశ్వరుడు అనుగ్రహించడం జరిగింది. చెడు నుంచి మంచి వైపు, అసత్యం నుంచి సత్యం వైపు, మరణం నుంచి అమరత్వం వైపు నడక సాగించడానికి దానికి కావలసినటువంటి విద్యాబుద్ధులను బాల్యంలోనే నేర్పించడం ద్వారా సద్గమయ అనే ఒక కార్యక్రమం రూపుదిద్దుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరగాల్సి ఉన్నప్పటికీ సమయాభావం వల్ల ఈ సంవత్సరానికి కేవలం తిరుమల తిరుపతి దేవస్థానం చేత ఏవైతే 7 పాఠశాలలు ఉన్నాయో ఆ పాఠశాలలోని విద్యార్థులు దాదాపు 1600 మందికి ఈ కార్యక్రమంలో మొదటగా దీన్ని మనం నిర్వహించడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. బలమైన నైతిక పునాదులు ఏర్పరిచేలా మంచి చెడు విచక్షణ, పరస్పర సహకారం, సహానుభూతి, బాధ్యతాయుతమైనటువంటి ప్రవర్తన, జాతీయ భావన, క్షమ, సహనం, దయ ఇలాంటి మానవీయ మూల్యాలు వీటన్నింటినీ కూడా పిల్లలకు ఒక్కసారి పరిచయం చేస్తూ ఒక సమగ్రమైనటువంటి వివరణను ఇలాంటి నిష్ణాతుల చేత ఇవ్వడం ద్వారా ఈ విద్యా సంవత్సరంలోనే వారికి ఇదొక భగవదాశీస్సుగా భావించి వారు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఏర్పరచడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో డీఈఓ వెంకట సునీల్, తాటితోపు పాఠశాల హెడ్ మాస్టర్ కృష్ణమూర్తి, తిరుమల ఎస్వి హైస్కూల్ హెడ్ మాస్టర్ సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. పౌర్ణమి ఓంజల్ సేవలో ఆది దంపతుల అద్భుత కటాక్షం భక్తులను భక్తి పారవస్యంలో ఓలలాడించింది. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో జ్యేష్ఠ పౌర్ణమి పూజలు మంగళకరంగా జరిగాయి. శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరుల దివ్య ప్రాంగణంలోని అలంకార మండపంలో చొప్పరాలపై శ్రీ సోమస్కందమూర్తిని, శ్రీ జ్ఞాన ప్రసూనాంబాదేవిని స్వర్ణ మణిమయ వజ్రాభరణాలు, పట్టు పీతాంబరాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి కొలవదీర్చారు. అర్చకులు స్వామి అమ్మవార్లకు విశేషంగా ఆరాధనలు జరిపి మహామంగళహారతులు సమర్పించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, భక్తుల నమశివాయ, ఓం శ్రీ మాత్రే నమః నామస్మరణల నడుమ స్వామి అమ్మవార్లను ఊరేగింపుగా కోట మండపానికి తీసుకువచ్చి అక్కడ ఊయలపై అభిముఖంగా కొలవదీర్చారు. అనంతరం పండితుల వేద పారాయణం, భక్తి గీతాలాపనలు, నాదస్వర కచేరీల నడుమ అంగరంగ వైభవంగా అర్చకులు స్వామి అమ్మవార్లకు పౌర్ణమి ఓంజల్ సేవను నిర్వహించి ఆనంద కర్పూర నీరాజన సమర్పణ గావించారు. ప్రకాశం జిల్లా పామూరులో వేంచేసిన శ్రీ మదన వేణుగోపాల స్వామివారి ఆలయం భక్త శోభితంగా కనువిందు చేస్తోంది. అంగరంగ వైభవంగా జరుగుతున్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీ మదన వేణుగోపాలుని సుందరమూర్తిని సర్వశోభిత దివ్యాభరణాదులు, పుష్పమాలలతో జగాలను మోహింపచేసే జగన్మోహినిగా అలంకరించి పల్లకి ఉత్సవం నిర్వహించారు. భక్తుల అద్భుత కళా ప్రదర్శనలు, కోలాటాల నడుమ శ్రీ వేణుగోపాల స్వామివారి పల్లకి సేవ ఆలయ వీధులలో ఆద్యంతం ఉత్సవ శోభితంగా సాగింది. ఇక బ్రహ్మోత్సవాల్లో భాగంగా పామూరు పట్టణంలో కొలువుదీరిన శ్రీ మదన వేణుగోపాలుని సన్నిధి ఉత్సవ సౌగంధాలను వెదజల్లుతోంది. ఈ సందర్భంగా స్వామివారికి గరుడోత్సవం నయన మనోహరంగా జరిగింది. సార్వభౌమ చక్రవర్తిగా శ్రీ మదన వేణుగోపాలుడి ఉత్సవమూర్తులను పట్టు పీతాంబరాలు, పసిడి ఆభరణాల మేళవింపులతో ప్రియ గరుడ వాహనంపై ఆసీనులను చేసిన అర్చకులు పూజాధికాలను పూర్తి చేసి హారతులు పట్టారు. అనంతరం భక్తుల మిన్నంటే దైవనామ స్మరణలు, కళా బృందాల కళా ప్రదర్శనల నడుమ గరుడోత్సవం ఆనందనందనంగా సాగింది. నెల్లూరులోని వరాహ క్షేత్రంగా భాసిల్లుతున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కనువిందుగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడికి కళ్యాణోత్సవ సేవ నయనానందకరంగా జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడి దివ్యమూర్తులను శోభాయమానంగా అలంకరించిన అర్చకులు కళ్యాణ వేదికపై వేంచేపు చేసి ఆగమ కైంకర్యాలతో పూజించారు. అనంతరం భక్తుల గోవిందనామ స్మరణలు, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కనులు పండుగ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడికి కళ్యాణోత్సవాన్ని భక్తజన భరితంగా నిర్వహించారు. అనంతపురం జిల్లా పెనుగొండ మండలం చాలకూరు గ్రామంలోని శ్రీ ఉమామహేశ్వర స్వామివారి ఆలయంలో వార్షికోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేక కార్యక్రమాలను ప్రత్యేకంగా జరిపారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో శివపార్వతుల ఉత్సవమూర్తులను దివ్యమైన అలంకరణలతో కొలువుదీర్చి పుష్పార్చన నిర్వహించారు. అలాగే లోక కళ్యాణార్థం శ్రీ ఉమామహేశ్వర స్వామివారి సన్నిధిలో హోమ క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం కొత్తపేటలో వెలిసిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో జ్యేష్ఠమాస పూజలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉపాలయంలో వేంచేసిన శ్రీ అభయాంజనేయ స్వామివారి సన్నిధిలో స్వామివారికి సింధూర పూజ, తమలపాకు అర్చన మంగళకరంగా జరిగాయి. భక్తులు భక్తి శ్రద్ధలతో శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆరాధనల్లో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు.
జగాలను ఏలే జగన్మాత జాతరలో భక్తులు శ్రద్ధ భక్తులతో పాల్గొని అమ్మ ఆశీస్సులు మెండుగా పొందారు. చిత్తూరులోని తేనెబండలో వేంచేసిన గంగమ్మ తల్లి సన్నిధిలో గంగ జాతర మహత్తరంగా జరిగింది. ఈ సందర్భంగా తేనెబండ నడివీధిలో గంగమ్మ తల్లిని మహాశక్తి రూపిణిగా చక్కని అలంకరణలతో కొలవదీర్చి పూజలు నిర్వహించారు. స్థానికులు ఎంతో భక్తితో అమ్మకు అంబళ్లను ఊరేగింపుగా తీసుకుని వచ్చి సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని శ్రీగిరిపై వేంచేసిన కుర్తాలం పీఠపాలిత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా స్వామివారికి తిరువీధి సేవ నయనానందకరంగా సాగింది. శ్రీదేవి భూదేవి సమేతంగా శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను నవరత్న ఖచ్చిత బంగారు ఆభరణాలు పుష్పమాలలతో దేదీప్యమానంగా అలంకరించి తిరుచిపై వేంచేపు చేసిన అర్చకులు మేళతాళాలు మంగళ వాయిద్యాలు భక్తుల గోవిందనామ స్మరణల నడుమ స్వామి అమ్మవార్లకు తిరువీధి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.